11 గంటలకు రావాలని అల్లు అర్జున్కు పోలీసుల నోటీసులు. నేటి నుంచి రోజువారీ విచారణ. బడ్జెట్ పెరిగితే టికెట్ రేట్లు పెంచాలి. సో నేటి నుంచి రోజువారీ విచారణ అనే దాని మీద క్వశ్చన్ మార్క్ ఉంది. నిజంగానే నేటి నుంచి రోజువారీ విచారణ చేస్తారా, లేదంటే సుప్రీంకోర్టుకి అప్పీల్కి వెళ్ళారు, సుప్రీంకోర్టులో బెయిల్ క్యాన్సిల్ చేసి మళ్ళీ అల్లు అర్జున్ అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా? ఎందుకంటే అల్లు అర్జున్ అనుకుంటే అబ్రాడ్ వెళ్ళిపోవచ్చు, కానీ బెయిల్ కండిషన్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా హైదరాబాద్లోనే ఉన్నారు. సిటీ దాటి వెళ్ళడానికి వీల్లేదు అనే కండిషన్స్ కూడా బెయిల్లో ఉన్నాయి కాబట్టి ఆయన ఇంకా ప్రస్తుతం అయితే హైదరాబాద్లోనే ఉన్నారు. ఫ్యామిలీ భార్య బిడ్డల్ని మాత్రం వాళ్ళ మావగారి ఇంటికి పంపించేసి ఆయన మాత్రం అక్కడే ఉన్న పరిస్థితి. పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు ఆయన ఇంటి దగ్గర. మొత్తం బందోబస్తుతో ఆయన ఎటు కదలలేని పరిస్థితి. కాకపోతే పాన్ ఇండియా స్టార్ ఎందుకు ఇలా లాక్ అయిపోయాడు? దీనికి పూర్వాపరాలు ఏంటి? గతంలో వీళ్ళు చేసిన తప్పులేంటి? అది అల్లు అర్జున్ కావచ్చు, అల్లు అరవింద్ కావచ్చు, అది కంప్లీట్గా మెగా ఫ్యామిలీ అనే పిక్చర్లోకి వెళ్తే గతంలో చూసుకుంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇనిషియేట్ తీసుకుని చేస్తున్నారు అంటున్నారు, కానీ ఈరోజు రేవంత్ రెడ్డి అనైనా ఒక ఫ్రేమ్లో జస్ట్ ఒక సీఎం పాత్రధారుడే తప్ప వీళ్ళు చేసిన రాజకీయాలు, గతంలో అల్లు అరవింద్ చేసిన వెధవ పనులు, రాజకీయాలు కాదు, రాజకీయాలలో చాలామందిని రాజకీయాలకు సంబంధించి పీఆర్పీకి వస్తే పీఆర్పీ పార్టీలో ప్రతి ఆశతో అంటే మా చిరంజీవి గారు పార్టీ పెట్టారు, మేము నాయకుడిగా నిలబడాలి, ఆయనకి వెనుదన్నుగా ఉండాలి, ఆయన కోసం ఎంతైనా ఖర్చు పెడతామని చెప్పి చేపల చెరువులు, ఇళ్ళు, ఆస్తులు, పొలాలు తల తాకట్టు పెట్టి కొన్ని వందల కోట్ల రూపాయల డబ్బుని తెలంగాణకు తీసుకుని అదే అప్పట్లో హైదరాబాద్ తీసుకొని వచ్చి సార్ మాకు ఒక ఎమ్మెల్యే టికెట్ ఇవ్వండి, మేము చిరంజీవి గారిని గెలిపించుకుంటాం, మేము గెలుస్తాం, మేము ఎంతైనా ఖర్చు పెడతామని చెప్పి కోట్లాది రూపాయల డబ్బులు తీసుకొచ్చినప్పుడు అల్లు అరవిందే ముందల నుంచోని అందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి చాలామంది జీవితాలతో ఆడుకున్నాడు ఆయన. ఎందుకంటే ఉన్నాయి 290 సీట్లే అప్పట్లో. సో 290కి ఆయన కలెక్ట్ చేసింది, ఆయన ఎంతమంది దగ్గర కలెక్ట్ చేశాడంటే దగ్గర 2000 మంది దగ్గర కలెక్ట్ చేశాడు. అంటే ఒక్కొక్క సీటు 5-6గురికి అమ్మాడు ఒక్కొక్క నియోజకవర్గంలో. ప్రతి ఒక్కడు చిరంజీవితో ఫోటో దిగడం, ఊరు వెళ్ళడం, నాకే టికెట్ ఖాయం అయిపోయిందని చెప్పి ఖర్చు పెట్టడం. కానీ అప్పట్లో చాలామంది జీవితాలు నాశనం అయిపోయినాయి. కాపు సామాజిక వర్గంకి సంబంధించి కాపు సామాజిక వర్గం ఇంకా పుంజుకోలేకపోతుందంటే కారణం ఏంటంటే 2009లో చిరంజీవి గారు పెట్టిన ప్రజారాజ్యం పార్టీ వల్ల తప్పులేదు, కానీ పార్టీలో అల్లు అరవింద్ లాంటి నాయకుడు, అల్లు అరవింద్కి అసలు సంబంధం ఏంటి? ఆ రోజు అల్లు అరవింద్ ప్రజారాజ్యంలో లేకపోతే ఈరోజు ప్రజారాజ్యం పార్టీ అనేది జనసేన కన్నా పవర్ఫుల్గా ఉండేది. సో అలాంటి పరిస్థితుల్లో అల్లు అరవింద్ అనే వ్యక్తి కొన్ని కాపు సామాజిక వర్గం కావచ్చు, చిరంజీవి అభిమానుల సామాజిక వర్గం కావచ్చు, మొత్తం రక్తాన్ని పిండేశారు. వాళ్ళ దగ్గర జవసత్వాలు మొత్తం లాగేసుకున్నారు. ఎక్కడ కూడా ఎవరు మళ్ళీ పైకి లేచి మాట్లాడే పరిస్థితి లేకుండా నీకు టికెట్ వస్తుంది, ఫస్ట్ డబ్బులు ఇవ్వు, మేము గెలిపించుకుంటాం, చిరంజీవి గారి పేరు చాలు నువ్వు గెలవడానికి అని చెప్పి అల్లు అరవింద్ కొన్ని వేల కోట్ల రూపాయల వసూళ్లకు పాల్పడ్డాడు. చాలామంది జీవితాలతో ఆడుకున్నాడు. సరే పీఆర్పీ విషయము, డబ్బుల విషయం పక్కన పెడితే కొన్ని వేల కోట్లు అయితే అప్పట్లో ధనార్జన చేశారు. అది మరి చిరంజీవి గారికి తెలిసి జరిగిందా తెలియదు జరిగిందా అనేది పక్కన పెడితే ఇదే విషయంలో పవన్ కళ్యాణ్కి కూడా ఒక అవగాహన ఉంది. అల్లు అరవింద్ చేసిన దుర్మార్గాలు ఏంటని చిరంజీవి గారు బయట పడకపోయినా పవన్ కళ్యాణ్ స్ట్రైట్ ఫార్వర్డ్ కాబట్టి పవన్ కళ్యాణ్ దృష్టిలో ఇదంతా ఉంది. సో పవన్ కళ్యాణ్ గారు అందుకనే జనసేనలో ఇలాంటి వ్యక్తుల శ్వాస కూడా ఉండకూడదు, కనీసం వాళ్ళ కన్ను చూపు కూడా అటుపై పడకూడదని చెప్పి అల్లు అరవింద్ లాంటి వాళ్ళని పక్కకు జరిపేశారు. అయినా కూడా జనసేన పార్టీని తొక్కే ప్రయత్నంలో అల్లు అరవింద్ చాలామంది ప్రొడ్యూసర్స్ పవన్ కళ్యాణ్కి అడ్వాన్స్ ఇస్తున్న క్రమంలో చాలామందిని ఆపిన పరిస్థితి. పవన్ కళ్యాణ్కి ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు డబ్బుల విషయంలో సహాయం కావాల్సి వస్తే అల్లు అరవింద్ లాంటి వ్యక్తి వెనక నుండి మంత్రంగా నడిపించి డబ్బులు ఇవ్వకుండా చేసి ఆయన ఇంకా ఆర్థికంగా కుదేలైపోయేలా చేసి చివరికి నేనే శరణ్ అవ్వాలి, నా దగ్గరికైనా డబ్బుల కోసం రావాలి, సో నా డబ్బుతోనే పార్టీ నడవాలి జనసేన అనేది, సో నా పెత్తనం నడవాలి జనసేన అని చెప్పి చాలా ట్రై చేశారు. ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్ కూడా అల్లు అరవింద్ని దూరం పెట్టుకుంటూ వచ్చారు. ఇదే ఇన్సిడెంట్ మొన్న ఎలక్షన్లో నంద్యాలలో అల్లు అర్జున్ వెళ్ళి ప్రచారం చేసిన పరిస్థితి వైసీపీకి. సో ప్రతిపక్ష పాత్ర అని ప్రతిపక్షంలో ఉన్న వీళ్ళకి అపోజిషన్ అయిన అక్కడున్న శిల్పా రవికి వెళ్ళి నాకు సపోర్ట్ చేయడం దేనికి సంకేతం అంటే ఖచ్చితంగా మా నాన్నని మీరు తొక్కేశారు, మీరు మా నాన్నని నెగ్లెక్ట్ చేశారు, మీరు మా నాన్నని పట్టించుకోలేదు, కొన్ని సంవత్సరాల పాటుగా దశాబ్దాలుగా మా నాన్న మెగా ఫ్యామిలీకి ఏదో ఉద్ధరించాడు, ఏదో చాలా చేసేసాడు, సో వాటన్నిటికీ మీరు కృతజ్ఞతగా మా నాన్నని ఇంకా ఇప్పుడు కూడా భరించాలి, మా నాన్నని ప్రజారాజ్యం జనసేనలో మీరు ఇంకా కొనసాగించాలి, లేదంటే జనసేనలోకి మీరు తీసుకొని ఆయన్ని ఫ్రంట్ లైన్లో పెట్టి మీరు ముందరికి వెళ్ళాలి, నాగబాబు ఎవరు లేదంటే నాదెండ్ల మనోహర్ ఎవరు అనే రేంజ్లోకి వెళ్ళిపోయారు. సో వీళ్ళు డిక్టేట్ చేసే స్టేజ్కి వెళ్ళిపోయారు.
సో అలాంటి పరిస్థితులు ఏవి లేకుండా పక్కకు జరిపేసి పవన్ కళ్యాణ్ గారు చాలా నీతి నిజాయితీగా గెలుచుకొని వచ్చారు. జనసేన పార్టీని నిలబెట్టుకున్నారు. 21కి 21 సీట్లు గెలిపించారు. అప్పట్లో లోక్సత్తాతో కావచ్చు, ప్రజారాజ్యం పార్టీతో కావచ్చు, ఇంకా చాలా పార్టీలు కలిసి వెళ్దాం మనం ముందరికి అంటే కూడా వాళ్ళందరినీ విడగొట్టి వాళ్ళందరినీ దూరం పెట్టి మరి రాజశేఖర్ రెడ్డి గారికి అమ్ముడుపోయారా తెలియదు, లేదంటే ఇంకేదైనా బ్యాక్ ఎండ్లో వీళ్ళకి ముడుపులు అందినాయో తెలియదు. కానీ అప్పుడు కూడా వేరే పార్టీలు కలిసి వచ్చినప్పుడు వాళ్ళని కలవనివ్వకుండా చేసింది కూడా అల్లు అరవింద్. సో ఈ పాపాలన్నీ అల్లు అరవింద్ గారికి తగులుకుంటూ వచ్చినాయి 1, 2, 3, 4 అని చెప్పి. సో వీటితో పాటు గతంలో చాలామంది ఆర్టిస్టులు, చిన్న తరహా ఆర్టిస్టుల నుంచి ఉదయకిరణ్ లాంటి పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు. సో వీళ్ళందరూ మెగా ఫ్యామిలీ సఫరర్స్ అంటారు కదా. మెగా ఫ్యామిలీ సఫరర్స్ ఇన్ ద సెన్స్ అల్లు అరవింద్కే ఈ రెస్పాన్సిబిలిటీ మొత్తం. అల్లు అరవింద్ ఎవడైనా హీరో ఎదుగుతున్నాడు అంటే వాడిని తొక్కిపెట్టే ప్రయత్నం. 2001 నుంచి 2007, 8 వరకు చూసుకుంటే చాలామంది కొత్త తరం హీరోలు వచ్చారు. చాలామంది సస్టైన్ అవ్వలేకపోయారు, వాళ్ళని తొక్కిపెట్టేశారు. ఆర్టిస్టులు, లేడీ ఆర్టిస్టులు, లేడీ హీరోయిన్లు, కమెడియన్లు, ఒక క్యారెక్టర్ ఆర్టిస్టులు, వీళ్ళందరినీ కూడా తొక్కిపెట్టే ప్రయత్నం చేసింది అల్లు అరవిందే. కంప్లీట్గా అల్లు అరవింద్ బ్యాక్ ఎండ్లో ఉండి. ఎందుకంటే చిరంజీవికి అంత సమయం లేదు, చిరంజీవి ఫ్యామిలీకి అంత నాలెడ్జ్ లేదు, పవన్ కళ్యాణ్కి అంత సమయం లేదు. వేరే వాటిపైన వాళ్ళు అంత కాన్సన్ట్రేట్ చేసి వాడిని తొక్కాలి, వీడిని తొక్కాలి, వాడిని నాశనం చేయాలి, వీడిని నాశనం చేయాలి అంత ఆలోచన మెగా ఫ్యామిలీకి ఎక్కడా లేదు. కానీ మెగా ఫ్యామిలీలో ఒక చీడ పురుగు లాంటి అల్లు అరవిందే ఇవన్నీ చేశారు. ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే అప్పుడు మెగా ఫ్యామిలీలో ఒక పార్ట్ అల్లు అరవింద్ ఎంత నవ్వుతూ మాట్లాడినా కూడా ఒక చీడ పురుగు లాంటి వాడు ఆ మెగా ఫ్యామిలీలో. సో ఆయన చేసిన దుర్మార్గాలు చాలా ఉన్నాయి. అల్లు అరవింద్ అనే వ్యక్తి ప్రజారాజ్యం పార్టీ పేరుతో చాలామంది దగ్గర వందలాది కోట్ల రూపాయలని దండుకున్న చరిత్ర ఉంది. సేమ్ టైం చిన్న మధ్య తరహా ఆర్టిస్టుల నుంచి ఉదయకిరణ్ లాంటి పెద్ద పెద్ద ఆర్టిస్టుల వరకు వాళ్ళ జీవితాల్ని నాశనం చేసిన చరిత్ర ఉంది. సో ఈ ఉసురంతా ఎక్కడికి పోతుందిరా అంటే మళ్ళీ అల్లు అర్జున్ దగ్గరికి. దేవుడు ఎప్పుడు పైకి లేపి కొడతాడు. అల్లు అర్జున్ కూడా నీట్గా పాన్ ఇండియా స్టార్ని చేసి ఇప్పుడు బదలాం చేస్తున్నాడు. ఎందుకు మరి రామ్ చరణ్ గారు ఎందుకు అంత యాటిట్యూడ్ చూపించారు అంటే అల్లు అరవింద్ ఏమన్నా హీరోనా? కాదు కదా. అల్లు అరవింద్ హీరో కాదు, అల్లు అర్జున్ హీరో.